హాయ్ అండి, అందరు బాగున్నారండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి. పూజ కోసం కింద మాకు తోటలో ఉండగా పువ్వులు తీసుకొచ్చినండి. పువ్వులు ఆకులు తీసుకొచ్చినాము. ఇక అలంకరించుకోవాలండి. ఇవి మామిడాకులు తోరం కట్టుకోవాలి. ఇప్పుడు ఆ తోరం తీసినండి. అక్కడంగా మళ్ళీ అన్నీ అమర్చుకోవాలి. తోరం అయితే రెడీ చేసుకున్నానండి. మామిడాకుల తోరణము. రైస్ వండుకున్నాను పులిహోర చేసుకోవడానికి. అమ్మవారికి పులిహోర, తర్వాత అవి పాయసం పెడతాం కదండి. చింతపండుని నానబెట్టుకున్నాను పులిహోర చేయడానికి. ఇవి వినాయకుని కోసం బియ్యం అండి. ఇవి గుడి చిన్నగా ఉంది కదండి, నేను గుడిలోనే పెట్టుకుంటున్నాను అనమాట. ఇందులో ఒక తమలపాకు వేసి ఇందులో వినాయకుని చేసి పెట్టుకోవాలి. పసుపు వినాయకుడిని తయారు చేసుకుంటున్నాను అండి. పసుపు వేసుకున్నాను కదా, కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకోవాలండి. వినాయకుని ఇలా తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న వినాయకునికి కొంచెము బొట్టు పెట్టాలి. ఇప్పుడు గౌరమ్మను తయారు చేసుకోవాలండి. ఇలా కొంచెం గౌరమ్మను కూడా తయారు చేసుకొని అమ్మవారికి కూడా కుంకుమ అద్దాలన్నమాట. ఫస్ట్ వినాయకునికి ఇలా పెట్టుకోవాలండి బొట్టు. గౌరమ్మకేమో పైన వేసుకోవాలండి కుంకుమ. ఇట్లా అమ్మవారికి ఇలా పైన పోసుకోవాలన్నమాట. కుంకుమ పోసుకోవాలి. నేను కలశం పెట్టుకుంటున్నానండి. ఇది మామూలు రాగి చెమ్మే అండి. అప్పుడప్పుడు ఇది ఇత్తడి చెంబు అనుకుంటా అండి. ఇత్తడి చెంబు రాగిది వెండిది కూడా పెట్టుకుంటాను, కానీ ఈరోజు ఇది పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇందులో కొంచెము పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కుంకుమ వేసుకోవాలి. ఒక రూపాయి కాయిన్ వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని సప్త నదులను ఇందులోకి ఆహ్వానించాలన్నమాట. గంగే చ యమునే చ నర్మదా సింధు కావేరి జలస్మిత్ సన్నిధవు కురు అంటూ మనం నదులను ఆహ్వానించుకోవాలి. అమ్మవారిని కూడా ఆవాహన చేసుకోవాలన్నమాట. అయితే కొంతమంది ఇందులో వాటర్ వేసుకుంటూ కొంతమంది పూర్ణ కలశంగా కూడా పెట్టుకుంటారు అనమాట. ఇందులో గోధుమలు కానీ బియ్యం కానీ నింపుకుంటారు. మన ఇష్టం అండి. నేను కొన్నిసార్లు బియ్యం పోసుకుంటాను, కొన్నిసార్లు ఇట్లా వాటర్ కూడా పోసుకుంటాను. ఈరోజు అయితే నేను వాటర్ తోటి నింపుకుంటున్నాను అనమాట. ఇందులో నేను ఒక 2 రూపీస్ కాయిన్ వేసుకుంటున్నానండి. అమ్మవారిగా భావించుకోవాలని వేసుకోవడమే. ఒకటి పోచుక కూడా వేసుకోవచ్చండి ఇందులో. తర్వాత మామిడాకులతో అలంకరించుకోవాలి. మామిడాకులు పెట్టేసి మీద కొబ్బరికాయ పెట్టుకోవాలండి. అమ్మవారికి ఇలా 3 వైపులా గంధంతో బొట్లు పెట్టుకున్నటువంటి కొబ్బరికాయ పెట్టుకోవాలండి. అమ్మవారి రూపంగా కొబ్బరికాయను కూడా చాలా విధాలుగా అలంకరించుకోవచ్చండి. నేనైతే మామూలుగానైతే గంధం రాసి బొట్లు పెట్టుకున్నాను అనమాట. ఇలా 3 వైపులా పెట్టుకున్నానండి.